నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. వైసీపీ తాడేపూడి నియోజకవర్గం ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ వైసీపీ ఆత్మీయ సమావేశం. పాల్గొన్న జిల్లా కన్వీనర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు. కుంచనపల్లి వెంకటేశ్వర స్వామి గుడిలో ఫిబ్రవరి 3 నుండి జరగబోవు తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకు అందజేసిన ఆలయ కమిటీ. పెంటపాడు మండలంలోని ప్రధానోపాధ్యాయుల సమావేశంలో అతిథిగా పాల్గొని విద్యా ప్రమాణాలు 10వ తరగతి ఫలితాలు పెంచడానికి కృషి చేయాలని సూచించిన ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి. మార్చి 12 నుండి తాడేపూడంలో జరగబోవు బలసలమ్మ జాతర ప్రచారంలో భాగంగా అమ్మవారి గాజులను పంపిణీ చేసిన ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీరంగవంజీ, స్థానిక నాయకులు. తాడేపూడం ఏఎంసీఆర్డీలో చైర్పర్సన్ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్లు. తాడేపూడంలో మాగంటి ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వడ్డీ రఘురామనాయుడు ఆధ్వర్యంలో నియోజకవర్గ ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, తానేటి వనిత, చెరుగువాడ శ్రీరంగనాథరాజు, నర్సాపురం పార్లమెంటరీ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యేలు పుప్పాల వాసుబాబు, పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ చింత అనురాధలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుతగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ పార్టీ ఓడిపోయిన 2 సంవత్సరాల నుండి కూడా పూర్తి ప్రక్షాళన జరుగుతోందన్నారు. కార్యకర్తల్లో నూతన ఉత్తేజం కనపడుతోందన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాడుతున్నారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కష్టపడాలని, పార్టీ వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. నియోజకవర్గం ఇన్ఛార్జి వడ్డీ రఘురామనాయుడు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఏమీ లేవని, ఉన్నది ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గమన్నారు. పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్త తాడేపూడి నియోజకవర్గ ఇన్ఛార్జి అని అన్నారు. గ్రామస్థాయి నుండి పార్టీని మరింత బలోపేతం చేస్తామని, వచ్చే ఎన్నికల్లో తాడేపూడి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తామన్నారు. మాజీ డిప్యూటీ సీఎం కొట్టి సత్యనారాయణ సలహాలు, సూచనలు తీసుకుని తాడేపూడి నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలు జరిగినా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమన్నారు. సమావేశానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి నూతన సమన్వయకర్తగా వడ్డే రఘురామ్ గారిని నియమించినందుకు పశ్చిమ గోదావరి జిల్లా తరఫున, వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియపరచుకుంటా ఉన్నా. మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా పరిచయం చేస్తూ ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు, మనం అధికారం కోల్పోయిన నాటి నుంచి ఈరోజు వరకు సుమారు 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంస్థాగతంగా వైఎస్ఆర్ పార్టీ బలోపేతం, ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మనమందరం కూడా ఎలా పోరాటం చేయాలి, జరిగినటువంటి నష్టాన్ని ఎలా భర్తీ చేయాలి, ఇదే రకంగా ఈ 2 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరుగుతూ ఉంది. ఈ రోజున ఇంతమంది కార్యకర్తల నూతన ఉత్తేజం కనిపిస్తూ ఉంది.
ఎందుకనంటే పార్టీ స్థాపించి జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినప్పటి నుంచి పార్టీని ప్రతి ఒక్కరూ కూడా అధికారం కోసం ఆయన కూడా లేము. ఆనాడు జరిగినటువంటి అన్యాయానికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి జరిగినటువంటి అన్యాయానికి అండగా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన మనం అందరం కూడా నిలబడి ఉన్నాం. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతూ ఉన్నాడు. మనమందరం కూడా ఆయన వెంట ఉన్నాం. ఒకసారి ఎన్నికల్లో ఓటమి చవి చూసిన తర్వాత కొంత సమయం తీసుకుంటారు. ఎక్కడో తెలియనటువంటి ఒక నిస్తేజం, నిరుత్సాహం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం దానికి అతీతం. ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇంట్లో కూర్చుని వెనకడుగు వేద్దామనేటువంటి ఆలోచన ఏ ఒక్క కార్యకర్త కూడా చేయలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి మరుసటి క్షణం నుంచే మళ్ళీ తిరిగి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలకి ధైర్యంగా మేము పలానా మంచి చేసాం, మా హయాంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి పథకాలను మీకు అందించాము అని చెప్పి ధైర్యంగా చెప్పుకునేటటువంటి పరిస్థితిని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు అందించారు. కాబట్టి 2024 ఎన్నికల్లో ఓటమి చవి చూసినప్పటికీ కూడా ఎక్కడ ఏ ఒక్క కార్యకర్త కూడా నిరుత్సాహపడలేదు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. మరి అందుగురించే ఇవాళ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూడా ఇవాళ ఒడ్డి రగన్నని ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించి ఒక కార్యక్రమం పిలిపిస్తే ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది కార్యకర్తలు ఇక్కడికి మరి మనందరం కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆవేళ అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీలో మనం చేయాల్సినటువంటి బాధ్యతల్ని చాలా బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా ఆవేళను మనం నిర్వహించాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి కూడా ఏ రకంగా మేలు చేయాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతి పథకాన్ని కూడా క్షేత్రస్థాయిలో ప్రతి గడపకి తీసుకెళ్ళి ప్రతి అర్హుడికి కూడా అందించేటటువంటి కార్యక్రమం చేశాం. మరి ఒడ్డే రఘురామ్ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి నాయకులందరూ వచ్చినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కూటమి, వైఎస్ఆర్ కూటమి తేడా. మనం కూడా కొన్ని తప్పులు చేశాం. ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళ బూతుల దగ్గర 100 మంది ఉన్నారు, మనం 10 మంది కూడా లేవు. కానీ ఇప్పుడు బాధపడుతున్నాం. వాళ్ళ పచ్చి అబద్ధాలు చెప్పుకుని వచ్చారు. ఎన్ని అబద్ధాలంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దాన్ని అంటే మన పెద్దలు చెప్తూ ఉంటారు, నిజం ఊరు దాటితే అబద్ధం దేశం తిరిగి వచ్చేసిందంట. నా నియోజకవర్గంలో ఇరగవరం గ్రామంలో ఒక ఎస్టీస్ ఉన్నారు, వాళ్ళ పందుల దొడ్డు ఉంది. పక్కావిడి అడిగింది, ఏ అమ్మ ఎవరికి ఓటు వేస్తున్నావు అంటే చంద్రబాబు నాయుడుకి అయింది. ఇదేంటమ్మా మీకు ఇన్ని పనులు చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే, మా పందుల దొడ్డి రేపు ఆయన తాకట్టు పెట్టి లోన్లు తెచ్చేస్తారంట, అని చేత చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నానని చెప్పిందంటే ఎంత అబద్ధాలు, ఎంత కిందకి లోతుగా నమ్మారో ఒకసారి గుర్తించండి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా, మరి నేను బయట నుండి వస్తుంటే అక్కడే మీటింగ్ ఏమో అనుకున్నాను. లోపల ఇక్కడే తక్కువ మంది ఉన్నారు, బయట చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే మనము ప్రతిపక్షంలో ఉన్నామన్న ఆలోచన అయితే ఈ జనాన్ని చూసిన తర్వాత నాకు అనిపించలేదండి. మనం నిజంగానే ఈ రోజున మన ప్రతిపక్షంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద లేనిపోని అక్రమ కేసులన్నీ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి మరి జైల్లో పెట్టించాలి లేదా పోలీస్ స్టేషన్ చుట్టూరు తిప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు కాదు, చేశారు.
వాళ్ళు ఎన్నికలకు ముందు వాళ్ళు చేసిన వాగ్దానాలు ఏవైతే సూపర్ 6 అనేవి ఉన్నాయో అవి నెరవేర్చకుండా నెరవేర్చేశామని చెప్పి ఏదో అనంతపురంలో సక్సెస్ మీట్ పెట్టుకోవడం, అంతేకాకుండా ఈ రోజున ప్రజలని ఎంతసేపు కూడా మభ్యపెట్టి మాయ చేసి అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఇంకా అధికారంలో ఉన్నా కూడా అదే పందాలో వెళ్ళడం అనేది చాలా విచిత్రంగా ఉంది. మన ఒక సంవత్సరం ఎలక్షన్స్ ఉందనగా నా దగ్గర అన్ని నియోజకవర్గాల నుంచి వస్తూ ఉంటాము. ఇటు పోలవరం నుంచి ఇటు రాజోలు దాకా ఎవరిని కదిపినా ఏమైనా మీ నియోజకవర్గం ఎలా ఉంటుందంటే ఏమంటే రాష్ట్రంలో ఫస్ట్ ఓడిపోయాడు మా ఎమ్మెల్యే అంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడండి రోజు. అలా 174 నియోజకవర్గాలకు కూడా అదే పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో మావాడు నెగ్గడండి జగన్ గారు సీఎం అవుతాడని కూడా. అదేంటే మావాడు లేకపోతే ఆయన సీఎం ఎలా అవుతాడని నేను ప్రశ్నించేవాడు. ఏమో మీరు అడగండి సార్, ఇది మా ఓడి బట్టి సత్యం ఎక్కడని కూడా అంటే ఇంక్లూడ్ నా ఆతన్ నియోజకవర్గం కూడా ఉంది, అందులో నేనే ఎక్కువేం కాదు. అది ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మన ఆదినాయకుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టారు, లేదా కార్యకర్తకి ఏమీ చేయలేదన్నది అందరికన్నా కూడా స్థానిక శాసనసభ్యులు కానీ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ కేడర్ను పట్టించుకోకపోవడమే ఈరోజు ఆ రోజు ప్రతి కార్యకర్త నోటంట వచ్చిన మాట మా ఊడు ఓడిపోతాడు. ఇది మన 4 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చింది. ఈరోజు తెలుగుదేశం వాడికి కానీ జనసేన వాడికి కానీ బీజేపీ వాడికి కానీ అడిగితే కాన్స్టిట్యూన్సీ వాడిని ఏమన్నా ముందు మా ఊడు ఓడిపోతాడంటారు. ఆడు మొదలెట్టారు, అంటే సంవత్సరం తిరగకుండానే మొదలెట్టారు. మరి మిమ్మల్ని చూస్తుంటే చాలా నూతన ఉత్సాహం కనపడుతుంది. వడ్డీ రఘురామ్, వడ్డీ అంటే వడ్డీ తీసుకొస్తాడు అంటే కార్యకర్తల్లో పాత కార్యకర్తలు కొత్త వడ్డీ వచ్చి డబుల్ అయిపోయింది. మరి ఈ యొక్క ఉత్సాహంతో ముందుకు వెళ్ళి ఈ యొక్క మన పార్టీని సంస్థాగతంగా చాలా స్ట్రాంగ్గా చేయాలి అనే భావంతో ఈరోజు సమావేశం జరిగింది. మరి రఘురామ్ గారు యువకులు, విద్యావంతులు అందరితో చొరవగా ఉంటారు, అహంకారం ఉండదు, అందరితో కలుస్తారు. ఇలాంటి వ్యక్తి ప్రజా జీవితంలో ఉండి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే ఖచ్చితంగా ప్రజలకు మంచి జరుగుతుంది. ప్రజల అభిప్రాయం బాగా తెలుసుకుంటారు, ప్రజల సమస్యలు బాగా తెలుసుకుంటారు, లీడర్షిప్ను కూడా బాగా స్ట్రెంథన్ చేస్తారన్నలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనం ముందు పార్టీని సంస్థాగతంగా చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈరోజు గ్రామ కమిటీలు కూడా రచ్చబండ పెట్టి వేసుకోమన్నారు. అంటే ట్రాన్స్పరెన్సీ, గ్రూపులు లేకుండా ఇష్టమైన వ్యక్తులు కాకుండా అందరూ కూర్చుని డిస్కస్ చేసుకుని ఎవరైతే ప్రజలు ఎక్కువ మంది కోరుకుంటారో, ఎవరైతే కార్యకర్తలు ఎవరు ఎక్కువ మంది కోరుకుంటున్నారో వాళ్ళకి పదవులు ఇమ్మన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడపగూడెంలో పూర్వ వైభవాన్ని పుణికి పుచ్చుకునేలాగా మీ అందరినీ కూడా కలుపుకొని గూడెపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడేలాగా మీ అందరి ఆశీస్సులతోటి వారి కృషితోటి కూడా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏది ఏమైనా మనం చేసేది వాళ్ళు చేసే తప్పులు ఎక్కడ కనపడవు. మనం చేసేది ఏమీ లేకపోయినా లేని ఉన్నట్టుగా గోరందరూ కొండంతా చూపించి ప్రజలు మనసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషబీజాలు నాటడం జరిగింది. దాని పర్యవసానం మనం ఈరోజు అపోజిషన్లో ఉన్నాం. అందుకే 14 లక్షల కోట్ల అప్పులని చెప్పారు, తీరా చూస్తే 3,30,000 కోట్లు అని చెప్పి శాసనసభలో వాళ్ళ మంత్రే అక్కడ చెప్పడం జరిగింది, వాళ్ళ ఆర్థిక మంత్రి. ఈరోజు కేవలం 18 నెలల కాలంలో 3 లక్షల కోట్లు అప్పు చేశాడు. మరి సంక్షేమ పథకాలు అమలు చేశారా, సూపర్ 6 అమలు అయిందా అంటే కనీసం 2-3 పథకాలు కూడా పూర్తిగా అమలు కాలేదు. అన్నీ అయిపోయాయని చెప్పి నిన్న మొన్న ఎక్కడ నగర మీటింగ్లో సూపర్ 6 సూపర్గా అమలు చేశామని చెప్పి అబద్ధాలు చెప్తున్నాడు. దానికి పత్రికలు, వాళ్ళ పత్రికలు, టీవీలు కూడా కొండంత ఘోరం చేసి చూపించడం జరుగుతూ ఉంది. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన్ని గుండెల్లో పెట్టుకుని మీరందరూ ఇక్కడ విచ్చేసినందుకు, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ యొక్క వేదికను చూసి కూటమి ప్రభుత్వంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమిలో గుండెల్లో గుబులు పట్టేలాగా మీరందరూ ఎంత ప్రేమానురాగాలు చూపించినందుకు మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వర్గాలేవీ లేవు,
ఒకటే వర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వర్గం, ఒకటే వర్గం వైఎస్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్త వర్గం. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జిని కాదు, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జెండా మోసిన ప్రతి కార్యకర్త ఇన్ఛార్జే. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఏదైతే కార్యకర్తలు ఇంత ఉత్సాహంగా ఉన్నారో, ఏదైతే కార్యకర్తలు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇవాళ ఏదైతే మీరు చూపించిన ప్రేమ అనురాగాలకి నేను మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి పార్టీని ఎటువంటి వర్గాలు లేకుండా అందరినీ కలుపుకొని పోయి పార్టీని బలోపేతం చేస్తానని, ఇవాళ పెద్దలు జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు గారి సూచనలు సలహాలు తీసుకుంటానని, అలాగే పెద్దలు నర్సాపురం పార్లమెంటు పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు గారు సూచనలు సలహాలు తీసుకుంటామని, పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారి సూచనలు సలహాలు తీసుకుంటామని, వీరందరి సూచనలు సలహాలతో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని 2027, 28, 29 ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయటం ఖాయం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి వేదిక మీద ఉన్న మేమందరం సిద్ధం. మీరు సిద్ధమా? తాడేపూడెం మండలం కుంజనపల్లిలో వెంకటేశ్వర స్వామి ప్రథమ తిరుకల్యాణ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరగనున్నాయి. దీనిలో భాగంగా ఆలయ కమిటీ సభ్యులు బుధవారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకి ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. కార్యక్రమంలో తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్, పెంటపాడు మండల అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కుంచెనపల్లిలో నెలకొని ఉన్న వెంకటేశ్వర స్వామి ప్రథమ తిరు కళ్యాణ వార్షిక బ్రహ్మోత్సవాలు ద్వారకా నగర్, కుంచెనపల్లి, తాడేపల్లిగూడెం 3/2/2026 నుండి 9/2/2026 దాకా ఈ కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని చెప్పి మరి ఆ ఆలయ కమిటీ ధర్మకర్తలు మరి ఈవేళ ఒక పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ కళ్యాణోత్సవాల్లో ఎంతోమంది పీటల మీద పెద్దలు కూర్చోవడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమాలని మరి ప్రజలందరూ కూడా, వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ బ్రహ్మోత్సవాలని వైభవోపేతంగా అట్టహాసంగా మరి చేస్తున్నందున అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తిలకించవలసిందిగా హృదయపూర్వకంగా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం తరపున మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మరి భక్తులు ఎన్నో కార్యక్రమాలు గతంలో కూడా ఈ ఆలయం నుండి చేయడం జరుగుతూ ఉంది. చక్కటి విగ్రహంతో మరి ఎంతో వైభవంగా కట్టిన ఈ ఆలయంలో ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకోవాల్సిందిగా మరి ప్రజలందరినీ కోరుకుంటూ, కుంచెనపల్లి ద్వారకా నగర్ నందు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు, తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అంతే వైభవంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు బ్రహ్మోత్సవం అనేది మనం అక్కడ మాడవీధిలో చూస్తాం, కానీ ఆ వైభవం గురించి చాలామంది తెలియదు. మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా అసలు బ్రహ్మోత్సవం అంటే ఏంటి, స్వామివారి కైంకర్యాలు ఏంటనేది ఒక్కొక్క దంపతులతో ఒక 18 కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందండి. ఈ 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఒక్క భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. పెంటపాడు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండలంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులతో ఎంపీపీ వెంకటలక్ష్మి సమీక్ష సమావేశం నిర్వహించారు.
10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100% ఉత్తీర్ణత పొంది జిల్లాలో పెంటపాడు మండలాన్ని ప్రథమ స్థాయిలో నిలపాలని పెంటపాడు ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి పిలుపునిచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పాఠశాలలో సమస్యలు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎండీఓ రాంప్రసాద్, ఎంఈఓలు ఎం శ్రీనివాస్, టీవీ రామకృష్ణ, సిఆర్పీలు రాజు, వాసు, చిట్టమ్మ, బాలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యా సిబ్బంది, జనసేన నాయకులు, కట్టుబోయిన కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక విద్య అనేది ఒక పునాది లాంటిది. ఎప్పుడైతే ఆ పునాది గట్టిగా ఉంటుందో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఆ విద్య ఎప్పుడైతే గట్టిగా ఉంటుందో ఆ తర్వాత మనం చూడలేదు, వాళ్ళందరూ వాళ్ళే ప్రయాసలు. ఆ స్కూలు విద్యని మీరందరూ ఉపాధ్యాయులుగా పిల్లలకు అందించినప్పుడు మన రాష్ట్రాన్ని ఆ విద్యార్థుల ద్వారా ఉన్నత స్థానంలోకి తీసుకెళ్ళవచ్చు. అలాగే లోకేష్ బాబు వేరే ఏ శాఖనైనా ఎంచుకోవచ్చు, కానీ విద్యాశాఖని ఎందుకు ఆయన ఎంచుకున్నారంటే విద్యార్థులే రేపటి పౌరులు. మన రాష్ట్రాన్ని నడిపించాలన్నా, మన నియోజకవర్గాన్ని నడిపించాలన్నా, అలాగే మన గ్రామాల అభివృద్ధిలోకి తీసుకెళ్లాలన్నా ఈ రోజు వాళ్ళే రేపటి పౌరులు. అందుకని ఆయన వేరే శాఖలన్నింటినీ వదిలేసి మన రాష్ట్రాన్ని ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం మన విద్యాశాఖని ఎంచుకుని మీరు చెప్పిన ఏదైతే 8వ తరగతి 10వ తరగతి 8 గంటల దగ్గర నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యని బోధించి దానిపైన మళ్ళీ రివిజన్ పెట్టి స్లిప్ టెస్ట్ పెట్టి దాని మీద వాళ్ళకి కరెక్షన్ చేసే విధానాన్ని ఇప్పటివరకు కార్పొరేట్ స్కూల్లోనే మనం చూసాం. మార్చి 12వ తేదీ నుండి ప్రారంభం కానున్న బొలసలమ్మ జాతర సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 1,00,000 గాజుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. బుధవారం ఉదయం 33వ వార్డు పొంతుల ముసలమ్మ అమ్మవారి గుడి వద్ద గాజులు, పసుపు, కుంకుమ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీరంగం అంజయ్య ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈ జాతర మహోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన 33వ వార్డు అధ్యక్షులు పడాల శ్రీనివాస్, ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజీ, పట్నాల రాంపండు, వేర్ల సత్యనారాయణ, ఏపూరి సాయి, నీలం సురేష్, కళ్యాణం రామచంద్రరావు, తడాల సూర్యకుమారి, మండెం లీలా, కటికిరెడ్డి కళ్యాణి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా హౌసింగ్ బోర్డు కోదండ రామాలయం గుడి వద్ద అమ్మవారి గాజుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజీతో పాటు జనసేన నాయకులు నీలపాల దినేష్ పాల్గొని గాజుల పంపిణీ చేశారు. మార్చి 12వ తారీఖు నుంచి మార్చి 27వ తారీఖు వరకు జరిగే అమ్మవారి యొక్క జాతర మహోత్సవంలో భాగంగా మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న ప్రతి మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు పంపిణీ కార్యక్రమం చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందమ్మా. ప్రతి ఒక్కరు కూడా ఆలయ కమిటీలో అందరూ సభ్యులు కావాలి. మేము ఎక్కడ సేవ చేయడానికి శ్రీరంగం అంజబాబు గారే కాకుండా మీ వార్డు తరపున కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంతమందిని వచ్చి అమ్మవారికి అంటే జాతర అంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కాకుండా చుట్టుపక్కల ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి జనాలు అందరూ రావడం జరుగుతుందమ్మా. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మీ యొక్క అంత సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ప్రతిరోజు కూడా ఒక వార్డు నుంచి 2 వార్డుల వరకు కూడా ఈ గాజుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్న ఆలయ కమిటీ వారికి అందరికీ కూడా ముందు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో జాతర మహోత్సవం అందరికీ తెలియాలి. ఈ మార్చి 12 నుంచి 27వ తారీఖు వరకు మన ఇంట్లో జరిగే శుభ కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేసుకోవాలి. జాతర మహోత్సవం సందర్భంగా మన ఇంటి ఆడపడుచులందరినీ కాకేసి వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 22వ తారీఖున నైవేద్య కార్యక్రమం ఉంటుంది. 27వ తారీఖు వచ్చేసరికి శుక్రవారం అమ్మవారికి కుంభాభిషేకం కార్యక్రమం జరుగుతుంది. శ్రీ బొలసలమ్మవారి జాతర మహోత్సవాల కార్యక్రమంలో భాగంగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున 33వ వార్డు పొంతుల ముసలమ్మ గుడి దగ్గర ఆ కమిటీ సభ్యుల సహకారాలతోటి ఈ 11 రోజులు 1,00,000 గాజులతోటి అమ్మవారి గుడిలో కుంకుమ పూజలు అందుకుని ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న మహిళామూర్తులు సౌభాగ్యంతో ఉండాలనే ఆకాంక్షతో ప్రతి ఇంటికి కూడా వాళ్ళకి గాజులు, పసుపు, కుంకుమ అందజేయాలన్న మహా సంకల్పంతో అంటే అక్కడ వార్డులో ఉన్న గుడికాడ పెడితే వాళ్ళకి అందుబాటులో నెక్స్ట్ ఏంటంటే తాడేపల్లిగూడెంలో గ్రామదేవత అన్ని దిక్కుల్లో కూడా ఈ జాతర కార్యక్రమం విశేషంగా తెలియజేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా మహిళామూర్తులకి అమ్మవారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలని. ఇటువరకే ఏ ఆదరణ లేకుండా మరి మన బొలిశలమ్మ తల్లి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో మరి చాలా వైభవంగా మనం పూజలు చేసుకోవాలని ఒక తలంపుతో
మరి ఆనాడు స్వర్గీయ పైడికొండల మాణిక్యాలరావు గారు తలంపుతో ఆలయ పునర్నిర్మాణం జరిపించి మరి ఎంతో ప్రజల్లో జోషి నింపారు. మరి అలాంటి జోషిని ఇంకా తగ్గకూడదు, ఇంకా పెంపొందించాలనే ఉద్దేశంతో మన గౌరవనీయులు మన స్థానిక ఎమ్మెల్యే గారైన బొలిశెట్టి శ్రీనివాసరావు గారు దానికంటే ఎక్కువ జోషి ఉండాలి, బలుసులమ్మ తల్లి జాతరను మహావైభవంగా జరిపించాలనే ఒక ఆలోచనతో మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని జాతర మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటికి ప్రతి ఆడపడుచు కూడా అమ్మవారి యొక్క పసుపు కుంకుమలు గాజులు సమర్పించాలనే ఉద్దేశంతో మరి వాడవాడల ఇంటింటికి తిరిగి అలాగే ఆలయం కోడల్లో మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ప్రభుత్వ వైపు మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బుల్డర్సీని గారి ఆధ్వర్యంలో అలాగే శ్రీరంగం అంజిబాబు గారి ఆధ్వర్యంలో బలుసులమ్మ జాతర 12/3/2026 గురువారం నుండి అలాగే 22/3/2026 వరకు నుంచి జాతర జరుగుతుంది. ఈ జాతరలో భాగంగా మన తాడేపల్లిగూడెంలోను మొత్తం దేవాలయాన్ని అన్నింటికీ కూడా పసుపు కుంకుమ గాజులు పంపిణీ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన 33వ వార్డులో పొందుల ముసలమ్మ తల్లి ఆలయం నందు మొత్తం కమిటీ వారంతా వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం కూడా మనం జాతర కార్యక్రమం మన తాడేపల్లిగూడెంలో రంగరంగ వైభవంగా జరుపుకోవాలని అందరూ కూడా ఈ జాతర కార్యక్రమం కలిసి రావాలని శ్రీ బలుసులమ్మ తల్లి జాతర మహోత్సవంలో భాగంగా 1,00,000 గాజుల మహోత్సవం. ఇందులో భాగంగా ప్రతి వార్డు కూడా బలుసులమ్మ తల్లి చైర్మన్ అయిన శ్రీరంగం అంజిబాబు గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస గారి ఆదేశాల మేరకు ప్రతి వార్డులో మహిళలకి ఈ 1,00,000 గాజులు పంపిణీ చేయాలనే కృత నిశ్చయంతో ప్రతి వార్డు కూడా ప్రతిరోజు మార్నింగు మధ్యాహ్నం సాయంత్రం కూడా ప్రతిరోజు కూడా అన్ని వార్డులు తిరిగి ఈ 1,00,000 గాజుల అందరికీ మహిళలకు అందజేసే విధంగా ఈ రామాలయం గుడి వద్ద పెట్టడం జరిగింది. ఇది మంచి శుభసూచకం. ఎందుకంటే మార్చి 12 నుంచి మార్చి 27 వరకు జాతర అంగరంగ వైభవంగా చేయడానికి ఆ పనుల్లో ముగ్ధులై మా అంజిబాబు గారి ఆధ్వర్యంలో చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ డీమాస్ ఫెలో ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో. ట్రామా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 088822536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యార్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపూడి మండలం పడాల మార్కెట్ యార్డ్లో చేపల మంగభాయి రమేష్ అధ్యక్షతన స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లతో పాటు మార్కెట్ యార్డ్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్కి మిర్చి, అల్లం, వెల్లుల్లి రైతులు మార్కెట్ యార్డ్కి వస్తుండడంతో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మార్కెట్ యార్డ్ శుభ్రం చేస్తున్నట్లు సెక్రటరీ గౌస్ బాషా, ఏఎంసీ డైరెక్టర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ సెక్రటరీ గౌస్ బాషా, చేపల రమేష్, ఏఎంసీ డైరెక్టర్లు కామిశెట్టి శ్రీనివాస్, కళ్యాణ రామచంద్రరావు, నల్లమిల్లి గోపిరెడ్డి, దస్తగిరి, సామినేని సత్యవతి, మార్కెట్ యార్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మా కమిటీ మెంబర్స్ అందరూ ఇక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి మిర్చి, వెల్లుల్లిపాయ, అల్లం దానికి సంబంధించిన రైతులందరూ వస్తూ ఉంటారు. రాత్రింబగళ్ళు కూడా వాళ్ళు ఎక్కడే ఉండి వాళ్ళకున్న సరుకుని జాగ్రత్త పెట్టుకుని మళ్ళీ పొద్దున్నే వేరే చోటకి పంపించుకునేలాగా ఇక్కడ వాళ్ళు వచ్చి ఉండడం వల్ల వాళ్ళకి ఇక్కడ కొన్ని అసౌకర్యాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ పాములు, కొండ చెలువులు, త్రాసుపాములు చాలా దారుణంగా ఉండి అలాగే చెత్త చెదారం కూడా ఇదైపోయి ఉంది. వెంటనే మా కమిటీ సభ్యులు మేమందరం కూర్చుని రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, మన ఈ పదం ఉన్నంతకాలం మనం ఉన్నంతకాలం ఏదోటి సహాయం చేయాలి అని మేము ఇక్కడున్న ఎమ్మెల్యే, శాసనసభ్యులు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆశయాలకు అనుగుణంగా ఆయన ఆదేశాలకు అనుసరించి ఇక్కడున్న చెత్తా చెదారం అంతా క్లీన్ చేయడం జరిగింది. ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా అలాగే మా సూపర్వైజర్స్, సెక్రటరీ గారు ప్రతి ఒక్కరూ కూడా మా కమిటీకి సహకరించారు. గౌరవ చైర్మన్ మంగాబాయి రమేష్ గారి ఆధ్వర్యంలో గౌరవ డైరెక్టర్స్ వీరందరి సహాయ సహకారాలతో అలాగే సెక్రటరీ గారు అయినటువంటి భాషా గారు, వారి సిబ్బంది వీరందరి ఆధ్వర్యంలో ఇక్కడ పచ్చదనం, పరిశుభ్రత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయించడం జరిగింది. ఇప్పుడు వరకు ఉదయం నుంచి ఇప్పుడు వరకు కూడా ఎందుకు పనికిరాని ఎండిపోయిన పొలలో చెత్త చెదారం ఇవన్నిటినీ కూడా శుభ్రం చేయడం జరుగుతుంది. అందులోనూ గత ప్రభుత్వంలో ఏనాడు కూడా ఇంత శుభ్రత జరగలేదు. కాబట్టి చాలా భయంకరంగా ఉండేవి పాములు ఇవన్నీ కూడా. మండ్రకప్పలు అయితే రైతులు పడుకున్న చేపల వద్దకు వచ్చి కాటేసుడు కూడా జరిగింది ఒకరోజు. అలాగా ఇంతటి అరణ్య రోదనగా పెరిగినటువంటి ఈ యార్డుని చక్కగా రమేష్ గారికి ఈ ఆలోచన రావటం, మా డైరెక్టర్స్ అందరం కూడా చక్కటి కార్యక్రమాన్ని రూపొందించి శుభ్రత చేయడం అన్నీ కూడా చాలా బాగా చేయడం జరుగుతుంది. ఈరోజు పడాల మార్కెట్ యార్డ్లో మార్కెట్ యార్డ్ సభ్యులంతా, డైరెక్టర్లు, మార్కెట్ యార్డ్ యాజమాన్యము అందరం త్వరలో మామిడి మొక్కలు కావచ్చు, కొబ్బరి చెట్లు, సపోటా చెట్లు ఇలాగా మార్కెట్ యార్డ్కి ఆదాయం వచ్చే మొక్కలను పెంచి పరిశుభ్రంగా ఉంచి క్లీన్ అండ్ గ్రీన్గా చేసి మార్కెట్ యార్డ్ని డెవలప్ చేసి అలాగే అన్ని రకాలుగా మార్కెట్ యార్డ్లో మంచి పేరు తెచ్చుకునేలాగా మేమంతా కష్టపడుతున్నాము. అలాగే వ్యాపార కేంద్రంగా తాడేపల్లిగూడెంలో మంచి పేరు ఉంది. ఇది వాణిజ్యపరంగా మేమంతా మార్కెట్ యార్డ్ డెవలప్మెంట్కు కృషి చేస్తాము. తాడేపూడెం కడకెట్ల 28వ వార్డులో గంజి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో మాలల రాజ్యాధికార సాధన సమితి సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి చిన్నకేశవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అణగారిన వర్గాలు ఓటు బ్యాంకుతో గెలిచి మన మీదే రాజకీయ పెత్తనం చేస్తే ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మా హక్కులను ప్రభుత్వాలకు కాలరాస్తున్నాయన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శ్రమించి అణగారిన వర్గాల కోసం తమ కుటుంబాన్ని త్యాగం చేసి మనకు ఫలాలు అందించారన్నారు. అలాంటి అణగారిన వర్గాలను కించపరిస్తే ప్రభుత్వాలను కూల్చే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఆర్ఎఫ్ఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పట్ల విజయకుమారి, ప్రధాన కార్యదర్శి కమ్మి నాగార్జున, నాయకులు ధర్మాజీ, కన్నా, శ్యాంబాబు, అభిలాష్, ధర్మ తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాలుగా మాలల్ని దొంగలుగా, దోపిడీదారులుగా, దుర్మార్గులుగా ఎవరి దగ్గర నోటీసు దగ్గర సొమ్ము తింటున్నారు, మా సొమ్మంతా దోచుకుంటున్నారు, మా ఆస్తి అంతా దోచుకుంటున్నారు, మా తాత ముత్తాతలు దాచిన సొమ్మంతా దాచుకున్నారని చెప్పేసి మాలల మీద నిందలు నెపాలు వేసి 30 సంవత్సరాలుగా పోరాడి రాజ్యాంగానికి వ్యతిరేకంగా, కనీసం సుప్రీంకోర్టు తీర్పుకు కూడా వ్యతిరేకంగా చేసినటువంటి అసంబద్ధమైనటువంటి ఎస్సీ వర్గీకరణను 2 తెలుగు రాష్ట్రాలు వెంటనే రద్దు చేయాలి. ఇది ప్రధానమైన డిమాండు. ఈ ఎంఆర్ఎస్ఎస్ ఏర్పడిన కారణం ఏంటంటే రాష్ట్రంలో 42 లక్షల ఓట్లతో అత్యధిక ఓటు బ్యాంక్ కలిగినటువంటి కులం మాలలకి రాజ్యాధికారంలో
ఓటింగ్లో శాతం ఎంత ఉందో అంత వాటా కావాలి అని ప్రతి ఒక్క రాజకీయ పార్టీని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎవరినైతే అధికారంలో కూర్చోబెట్టాలో, ఎవరినైతే దించేయాలో నిర్ణయించేటటువంటి నిర్ణయాత్మక శక్తి కలిగినటువంటి ఓట్లు కలిగిన మాలలో 29 ఎన్నికల్లో రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావటమే లక్ష్యంగా, రాజ్యాధికారంలో భాగము అంటే చట్టసభల్లో భాగం, బడ్జెట్లో భాగం, సంపదలో భాగం, కాంట్రాక్టుల్లో భాగం, గనుల్లో భాగం, వెరసి మొత్తం పరిపాలనా విభాగంలో ఓటింగ్లో మా శాతం ఎంత ఉందో అంత మాలలకు కేటాయించాలి అనే లక్ష్యంతో ఎంఆర్ఎస్ స్థాపించడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఎంఆర్పిఎస్ పోరాటం చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలు పట్టినట్లుగా వ్యవహరించడం వల్ల ఈ రోజున కేంద్రంలోని అధికారంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం, అలాగనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి ఎస్సీలు అందరూ ఐక్యంగా ఉంటే వీరు రాజ్యాధికారం వస్తుంది, వీరి మీద చిచ్చు పెట్టాలని చెప్పేసి గత 30 సంవత్సరాలకు కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే గతంలో కూడా ఎస్సీ వర్గీకరణ చేయటం, తర్వాత సుప్రీంకోర్టు ఎస్సీలు విభజించడం రాజ్యాంగ విరుద్ధమని కొట్టేయటం, తర్వాత కూడా ఈ మాల జాతి అయినటువంటి మేము పట్టినట్లుగా మేము చదువుకున్నాం, మాకు అన్నీ తెలుసు, సుప్రీంకోర్టులో కొట్టేస్తుంది అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసి చేయడం వల్ల ఈ రోజున ఈ పరిస్థితి రావడం జరిగింది. ఎన్నో ఏళ్ల నుంచి మాల మహానాడు అని, లేకపోతే దళిత సమాజం అని, లేకపోతే ఇంకోటి అని రకరకాల సంఘాలు ఓన్లీ మాలల కోసమే పోరాడుతున్నాయి. రాజ్యాధికారం కోసం మాత్రం పోరాడడం లేదు. దానికి ముఖ్య కారణంగా మా వాటా ఎంత ఈ రాజ్యంలో, ఈ రాష్ట్రంలో మా వాటా ఎంత. ఎప్పుడూ కూడా ఈ రాజకీయాల్లో ఒక 2-3 ఎమ్మెల్యేల సీట్లు ఇవ్వడం, లేదా ఒకటి మినిస్టర్ సీట్లు ఇవ్వడం, వాళ్ళని ఈ మంత్రులుగా చేసిన వాళ్ళని ఎమ్మెల్యేలని కూడా ప్రభుత్వం వాళ్ళ అధికారంలో పెట్టుకొని, వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని, వాళ్ళు ఏం చెప్తే అది వినేటట్టుగా చేయడం, ఇదంతా కూడా మాలలకేం లాభం కలగట్లేదు. దానికోసం ఇప్పుడు చెన్నకేశవులు గారు ఆయన పోరాట దిశ ఎలా ఉందంటే, ముఖ్యంగా మన వాటా ఎంత అనేది మనం తెలుసుకోవాలి. ఆ వాటా 1-2 ఎమ్మెల్యే సీట్లు కాదు, 1-2 మినిస్టర్ సీట్లు కాదు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 20 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2,24 లక్షల రూపాయలు అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండపం ఆవరణలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాదాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 2,24,23,765 రూపాయల ఆదాయం చేకూరినట్లు, భక్తుల కానుకల రూపాయన 174 గ్రాముల బంగారం, 3 కేజీల 594 గ్రాముల వెండి లభించినట్లు ఈవో భద్రాజీ వివరించారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించిందన్నారు. తాడేపూడెం కడకెట్ల పిహెచ్సిలో డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అనీషా వెస్లీకి రిపబ్లిక్ డే సందర్భంగా కలెక్టర్ నాగరాణి చేతుల మీదుగా ఉత్తమ అవార్డు తీసుకున్న సందర్భంగా డాక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఎంసీ చైర్పర్సన్ మంగాబాయి రమేష్ పాల్గొన్నారు. అవార్డు అందుకున్న అనీషా వెస్లీని శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంకితభావం, నిబద్ధతతో పనిచేస్తే ప్రతి అధికారికి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కడకెట్ల పిహెచ్సి బోర్డు మెంబర్ సత్యవతి, సీలి వెంకటాచలం, సీలి వెంకటేశ్వర్లు, లంకా రాజశేఖర్, మానకొండ ప్రసాద్, కె కుమార్, పిహెచ్సి సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం కడకెట్ల గ్రామంలో పిహెచ్సిలో ఇక్కడ అనీషా వెస్లీ అనే ప్రముఖ డాక్టర్ గారు, ఆవిడ ఎలా పరిచయం అంటే నాకు కుమార్ అన్నని, నాకు చిన్నప్పటి నుంచి ఆయన చాలా పరిచయస్తులు. ఇప్పుడే తెలిసింది వారి కోళ్ళని. ఇటువంటి టైంలో కూటమి ప్రభుత్వం వచ్చే 1.5-18 నెలల కాలంలో, అది కూడా మా నియోజకవర్గంలో కడకెట్ల గ్రామంలో, అది కూడా మాకు సంబంధించినటువంటి మా బిడ్డ, ఇంకా మా బిడ్డ అమ్మాయి,
అటువంటి బిడ్డకి ఈ రోజున మంచి పురస్కార అవార్డు ఉత్తమమైన సేవలు అందిస్తున్నందుకు వచ్చినందుకు మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మా నియోజకవర్గం తరఫున. అలాగే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి తరఫున మీకు ఎప్పుడు ఏ అవసరాలు ఉన్నా మీరు ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను ఇక్కడ తాడేపల్లిగూడ ఏఎంసీ చైర్మన్ని. మీకు ఎమ్మెల్యే గారి ద్వారా ఏ పని కావాలన్నా మీ దీనికి సంబంధించి నేను ఖచ్చితంగా చేస్తాను. అలాగే మీ కుటుంబానికి ఈ నియోజకవర్గ ప్రజలకి మంచి పేరు తెచ్చేలాగా ఇక్కడ ప్రజలందరికీ మంచి సేవ చేసేలాగా కోరుకుంటూ మా కడకట్ల ఏరియా హాస్పిటల్ డాక్టర్ అనిషా మేడం గారు జిల్లా లెవెల్లో ఉత్తమ అవార్డు రావటం అంటే చాలా అరుదు, గొప్ప విషయం. మేడం గారు ఎంతో ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో అంకిత భావంతో పనిచేస్తారు. ఆవిడ వార్డు వైజ్గా కూడా నెలకు 2 నెలలకు ఒకసారి క్యాంపులు పెట్టి పేదవాళ్ళు ఎవరైతే వైద్యం నిమిత్తం వస్తారో వాళ్ళందరితో కూడా మర్యాదగా మాట్లాడుతూ లోతుగా వాళ్ళకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో లోతుగా అధ్యయనం చేసి చక్కగా ఆవిడ మాట ద్వారానే ఆ రోగం తగ్గిపోయేలాగా ప్రవర్తిస్తారు. నేను చాలాసార్లు మేడం గారి క్యాంపులో నేను పాల్గొనడం జరిగింది. అదేవిధంగా స్టాఫ్ కూడా ఇక్కడున్న స్టాఫ్ అంతా కూడా చాలా రెస్పెక్టబుల్గా ఎవరైనా వస్తే ఆహ్వానించి చక్కగా మీకేం కావాలి ఏంటి ప్రాబ్లం అనేసి చక్కగా అందరూ కూడా పలకరించి మంచి వైద్యాన్ని అందిస్తున్నందుకు స్టాఫ్కు అలాగే మేడం గారికి కూడా మా వార్డుల తరపున కడకట్ల ప్రజల తరపున మీ అందరికీ ధన్యవాదాలండి. అనిషా వెస్లీ గారు డాక్టర్ గారు మేడం గారి గురించి మీ అందరికీ తెలుసు. తాడేపల్లిగూడెంలో మరి కడకట్ల అనే ప్రాంతంలో ఉన్న పిహెచ్సిలో మంచి వైద్య సేవలు అందిస్తూ భీమవరము తాడేపల్లిగూడెం ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని మండలాల్లో కూడా ఒక మంచి బెస్ట్ డాక్టర్గా ఆమె సెలెక్ట్ అవ్వడం జరిగింది. మరి ఆమె చేసిన సర్వీస్ని బట్టి ఆమె చూపించిన మంచి వైద్య నైపుణ్యతను బట్టి మరి గవర్నమెంట్ వారు కలెక్టర్ గుర్తించి మరి ఆమెకి మంచి గుర్తింపునిచ్చారు. అందరిని బట్టి కూడా చాలా సంతోషపడుతున్నాం. ప్రభుత్వానికి అధికారులు కూడా మా శుభాలు తెలియజేసుకుంటున్నాము. మరి బిడ్డ ఇంకా కూడా దీవించబడాలి, ఇంకా అత్యున్నతమైన స్థాయిలో వారు అభివృద్ధి చెందాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్పై వచ్చిన లైంగిక ఆరోపణలపై జనసేన వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిజాలు తెలుసుకుని అతనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షులు ఏఆర్కే హనుమంతరావు పవన్ కళ్యాణ్కు లేఖ రాశారు. సరికొత్త రాజకీయాలు చేయడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రజామోదమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. పెంటపాడు మండలంలో జట్లపాలెం గ్రామంలో పశువైద్య శిబిరాన్ని జనసేన నాయకులు కట్టుబైన కృష్ణప్రసాద్ ప్రారంభించారు. పశు సంపదపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని జనసేన నాయకులు కట్టుబైన కృష్ణప్రసాద్ అన్నారు. ఈ శిబిరంలో పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఆర్ కోటిలింగరాజు, తాడేపగూడెం డిడి డాక్టర్ ఎల్కే సుధాకర్, డాక్టర్ పి సురేష్, డాక్టర్ సిహెచ్ మౌనిక, డాక్టర్ బి క్రాంతి పాల్గొన్నారు. ఐఎస్ జగన్నాథపురంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి కళ్యాణ మహోత్సవాలు గురువారం భీష్మ ఏకాదశి నుండి వచ్చే నెల 3 వరకు జరగనున్నాయి. లక్ష్మీ నరసింహుని కళ్యాణ మహోత్సవాల నిమిత్తం ఆలయ ప్రాంగణాన్ని సిబ్బంది సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. గురువారం ఉదయం స్వామివారిని కనకవల్లి లక్ష్మీ అమ్మవార్లను పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెలుగా అలంకరించారు. సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ ధ్వజారోహణ జరగనున్నాయి. 30వ తేదీ ఉదయం నిత్యహోమాలు మూలమంత్రాలు జగజ్యోతి జరగనున్నాయి. 31వ తేదీ ఉదయం 10 గంటల 15 నిమిషాలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు. వచ్చే నెల 1వ తేదీన గరుడ వాహనపై గ్రామోత్సవం, 2వ తేదీన పూర్ణాహుతి ధ్వజారోహణ, 3వ తేదీ సాయంత్రం ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీ పుష్పయాగంతో ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. భక్తులకు సకల ఏర్పాట్లు చేస్తున్నామని డిఈఓ భద్రాజీ తెలిపారు. మార్చి 12వ తేదీ నుండి ప్రారంభం కానున్న బరుసలమ్మ జాతర సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 1,00,000 గాజుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. జోలపాలెం శ్రీదేవి పొంత రోడ్లో ఉన్న ఆలయం వద్ద పాలూరి బోరయ్య ఆధ్వర్యంలో గాజులు, పసుపు, కుంకుమ పంపిణీ చేశారు. అదేవిధంగా హౌసింగ్ బోర్డు సాయిబాబా వినాయకుడి గుడి వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గాజులు, పసుపు, కుంకుమ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీరంగవంజీ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈ జాతర మహోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ, అంగన హరికృష్ణ, పాటె నాగేశ్వరరావు, కోట రాంబాబు, నీలపాల దినేష్, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బలుసులమ్మ తల్లి జాతర సందర్భంగా అమ్మవారి దగ్గర 11 రోజుల పాటు
పెట్టి పూజలు నిర్వహించినటువంటి పసుపు కుంకుమ గాజులు ఈరోజు మన తాడేపల్లిగూడెం పట్టణంలోని హౌసింగ్ బోర్డులో గల విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాయిబాబా ఈ దేవాలయానికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ మహిళలందరూ పెద్ద ఎత్తున వచ్చి ఆ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహిస్తున్న మన స్థానిక శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో మన శ్రీరంగం అంజిబాబు గారు, మరి ఆలయ కమిటీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ మన హిందూ జాగరణ చేయాలని చెప్పి భక్తులందరికీ కూడా అన్ని రకాలుగా సహకరించాలని చెప్పి మేము అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా ఈ అమ్మవారి జాతరలో కూడా రాబోయే రోజుల్లో జాతరలో మనందరం కూడా పాల్గొని ఆ బలుసులమ్మ తల్లి ఆశీస్సులు మనందరం తీసుకోవాలని, మన గ్రామ దేవత అయినటువంటి బలుసులమ్మ తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని చెప్పి, అదేవిధంగా ఈ జాతరకు సంబంధించి మొత్తం ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతిష్టాత్మకంగా బలుసులమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా మార్చి 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా మన తాడేపల్లి నియోజకవర్గంలో ఓ పండగ వాతావరణంలో మనం చేసుకుంటున్నాం. మరి దీని ఏదైతే తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు నేతృత్వంలో ఏదైతే ఆయన చైర్మన్ ఉండగా మరి అప్పుడు జాతర మహోత్సవాలు జరిగినాయి. తర్వాత మళ్ళీ జాతర చేయాలని ఒక మంచి తలంపుతో ఏదైతే బలుసులమ్మ తల్లి ఉత్సవం కమిటీ అధ్యక్షులు శ్రీరంగం అంజిబాబు గారి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా కలిసి మరి ఎమ్మెల్యే గారి ఆలోచనలతోటి మరి జాతర కార్యక్రమాన్ని చేయడం చాలా అదృష్టకర విషయం. 34వ వార్డులో మరి షిరిడి సాయిబాబా సుబ్రహ్మణ్యం స్వామి, అలాగే సాయిబాబా ఆలయ కమిటీ ట్రస్ట్ శ్రీనివాస్ గారికి, అలాగే మరి ఏదైతే జనసేన నాయకులు అంగిన హరికృష్ణ గారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం, దాంట్లో భాగంగా 30,000 రూపాయలు బలుసులమ్మ జాతరకి ఇవ్వడం చాలా అదృష్టకరమైన విషయం. ఆ అమ్మ ఆశీస్సులు ఆయనకు ఉండాలని కోరుకుంటూ తాడేపల్లి నియోజకవర్గ ప్రజలు కూడా మనందరూ దాతల సహాయ సహకారాలతోటి ఈ ఉత్సవాలని అంగరంగ వైభవంగా చేర్చాలి. మన తాడేపల్లిగూడెం బలుసులమ్మ దేవత ఆలయంలో 11 రోజులు విశిష్ట పూజలు చేసి 1,00,000 గాజులు వ్రతం కుంకుమ పూజలు చేసినటువంటి ఆ గాజులు కానీ ఆ పసుపు కుంకుమ ఫోటోలు కానీ ప్రతి వార్డులోనూ నియోజకవర్గంలో ప్రతి వార్డులోనూ ప్రతి ఊర్లోనూ పంచడం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన 16వ వార్డులో శ్రీదేవి నగర్ నూకాలమ్మ గుడి దగ్గర పంచడం, అలాగే భక్తులందరూ మహిళలందరూ వచ్చి ఈ ఆలయంలో ఇక్కడ గాజులు ఇవి తీసుకుని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా మన జగన్నాథరాజు గారికి అలాగే శ్రీరామ అంజికే కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఆ దేవత ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీ వరసిద్ధి వినాయక సాయిబాబా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ముందు మరి ఇక్కడ అనేటువంటి దైవ కార్యక్రమాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి. ఆ భాగంగానే ప్రతి సంవత్సరం కూడా మేము వినాయక చవితి కానివ్వండి, గురు పౌర్ణమి కానివ్వండి, షష్ఠి కళ్యాణ మహోత్సవాలు కానీ అత్యంత వైభవంగా జరుపుకుంటూ వస్తున్నాం. మరి ఈరోజు మన బలుసులమ్మ టెంపుల్ నుంచి ఈరోజు కాలయ కమిటీ వారు వచ్చి మరి ఇక్కడ ఈ గాజులు అమ్మవారి యొక్క ప్రసాదాన్ని గాజుల్ని కూడా పంపడం జరుగుతుంది. అదేవిధంగానే మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి ఇక్కడ నాయకులకు అలాగే పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి విరాళం అందించినటువంటి దాతలు కూడా అంగిన హరికృష్ణ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో నిరుద్యోగుల సమస్యలపై జనవరి 30వ తేదీన చెలో విజయవాడ కరపత్రాలను పోస్టర్లను ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ మాట్లాడుతూ నిరుద్యోగ రణభేరిని జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ నాయకురాలు మేరీ, జిల్లా నాయకులు సిహెచ్ సుందర్, లోకేష్, విజయ్, తాడేపూడెం పట్టణ సిపిఐ కార్యదర్శి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. యోగా గురువు ఆరా ఫౌండేషన్ కరిబండి రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం ఆరా ఫౌండేషన్ సభ్యులు నున్న రాంబాబు ఇంటి వద్ద అగ్నిహోత్రం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి నిర్వహించే వారికి కూడా ఇంట్లోనూ ఒంట్లోనూ దోషాలు నివారించబడతాయన్నారు. ప్రకృతిలో వాయుమండల శుద్ధి జరిగి సమాజానికి మేలు చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో నున్న రాంబాబు, దేవి, కుటుంబ సభ్యులు, అపర్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దానికోసం మనం అశాంతులు, అలజడులు, అనారోగ్యాలు సాల్వ్ చేసే మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్, సైన్స్ అంటే ఇంట్రెస్ట్,
నున్న రాంబాబు గారి గృహంలో మన పెద్దలు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన సాంప్రదాయమైనటువంటి అగ్నిహోత్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చడం జరిగింది. శ్రద్ధాశక్తులతో భక్తి యుక్తులతో చాలామంది చిన్న పెద్ద అందరూ ఇక్కడికి రావడం, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ హాల్లో జరగాలి. ఆల్ రిలీజన్స్ ఉన్నారు. ఇది ఒక గ్రేట్. ముస్లిమ్స్ ఉన్నారు, ఇక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు, జైనులు ఉన్నారు, హిందువులు ఉన్నారు. వీళ్ళంతా యోగ సాధన చేయడానికి పొద్దుటే సత్యవతి నగర్లో డాక్టర్ ఉమర్ అలీషా గురువు గారి యొక్క మతాతీత ఆధునిక మానవతా దేవాలయం ఒక ఆశ్రమానికి వస్తున్నారు. దాంట్లో భాగంగా మేము నిర్వహించే అగ్నిహోత్రం సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చేసేది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ కానీ, ఒంట్లో ఉన్న అనారోగ్యాలు కానీ, ప్రకృతిలో ఉన్నటువంటి బ్యాక్టీరియాస్ కానీ మొత్తం ఈ అగ్నిహోత్రం ద్వారా దూరం అవుతాయి. ఎవరైనా సైంటిఫిక్గా దీని గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే ఎన్నో మెరాకిల్స్ ఇలాంటి కార్యక్రమాల్లో మన పూర్వీకులు కనుగొని మనకు అందించారు. అలాంటి సాంప్రదాయాన్ని కొనసాగించడంలో భాగంగా యోగా బృందంతో రాంబాబు గారు దంపతులు ప్రతిరోజు ఉదయం యోగా చేయడానికి వస్తారు. వీళ్ళ ఆహ్వానం అయితే ఇక్కడికి వచ్చాం. దీని గురించి తెలుసుకుని ఆచరించమని అందరినీ ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాం. మేము అందరం కూడా ఆరా ఫౌండేషన్ తరఫున మా యోగా బృందం అందరం కూడా కలిసి మా గురువు గారు కరిమేటి రామకృష్ణ గారు గత 4 సంవత్సరాల నుంచి యోగా నేర్పడం కానీ, సహజీవనం ఎలా గడపాలి, మన ఆరోగ్యం గురించి ఎలా చెప్పాలి, మందు లేకుండా వైద్యానికి హాస్పిటల్ బిల్లు కట్టలేకుండా ఆయన చెప్పే ప్రతి దాంట్లో కూడా ఉంటే బాగా క్రిటికల్గా ఉంటే తప్పదంటారు. మామూలుగా చేసేవన్నీ కూడా యోగా ద్వారాగా ఆయన చెప్పి అందరికీ ఆరోగ్యానికి ఇలాగా నున్నరాంబాబు గారు, నున్న నాగేశ్వరరావు గారు, అందరూ బాబులు రాజా గారు, అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఊళ్ళో ఉన్న పెద్దలు ఇది ఈ దగ్గర అవకాశం ఉందని చెప్పి అందరూ కూడా రావడం అనేది ఆయనలో ఉన్న గొప్పతనం. మేము ఈ రోజున అందరికీ కూడా ఉపయోగపడేది పెద్ద పెద్ద యజ్ఞాలు చేయక్కర్లేదు. ఈ అగ్నిహోత్రం చేసుకుంటే ఇంట్లో ప్రతిదీ మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఆయన చెప్పడంతో మా ఇంట్లో చేసుకుంటామంటే మేము అందరం కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని గురువుగారి ద్వారాగా ముగించి చేస్తాం. నా ఆహ్వానాన్ని మన్నించి మా రామకృష్ణ గురూజీ గారితో యజ్ఞానికి విచ్చేసిన మన యోగా బంధువులు అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ దీని గురించి అందరూ అగ్నిదేవుని యొక్క అగ్నిదేవుని యొక్క పొగను ఆస్వాదించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మరి వరకు కోరుకుంటున్నాం. స్థానిక ఏలూరు రోడ్లో వేంచేస్తున్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు పాలాభిషేకం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఏలినాని ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ బ్రహ్మోత్సవంలో పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. బుధవారం పురస్కరించుకుని భక్తులందరి గోత్రనామములతోటి చాలా విశేషంగా పంచామృత అభిషేకములు, అలాగే సహస్రనామాలతోటి గరికి పూజ కూడా ఎంతో విశేషంగా జరిగాయి. భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని తప్పకుండా కోరిన కోరికలు నెరవేరాయని ఎంతో ఆనందంగా, తప్పకుండా కోరిన ప్రతి కోరిక కూడా స్వామి నెరవేరుస్తున్నారు. కాబట్టి మా స్వామిని దర్శించుకున్న భక్తులందరూ కూడా ఎంతో ఆనందంగా తమ కోరికలు నెరవేరాయని మరలా మొక్కులు తీసుకోవడం కూడా జరుగుతోంది. ఈలి నాని గారు ఎంతో వైభవంగా ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసి ఈ యొక్క స్వామివారిని అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. కావున ప్రతి భక్తులు స్వామిని దర్శించుకోవాలి. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.